Going to discuss about valence bond theory, which is also known as VBT theory in the chapter chemical bonding. సో ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అంటే దీన్ని ఎందుకు కనిపెట్టారు ఆ వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటే ఎలిమెంట్స్ మధ్య ఏర్పడేటువంటి కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం క్వాంటమ్ మెకానికల్ మోడల్ అయినటువంటి ఈ యొక్క వ్యాలెన్స్ బాండ్ థియరీని లైనస్ పౌలింగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క వ్యాలెన్స్ బాండ్ థియరీని కనిపెట్టడం జరిగింది. మరి ఈ యొక్క వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది ముందు డిస్కస్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ కానీ విఎస్సిపిఆర్ థియరీ కానీ ఆ రెండింటికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ముందు చెప్పుకున్నటువంటి రెండు థియరీస్ కేవలం లీవిస్ డాట్ స్ట్రక్చర్స్ మీద ఆధారపడి ఉంటాయి. బట్ ఈ యొక్క వ్యాలెన్స్ బాండ్ థియరీ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద తీసుకోవచ్చు. ఈ యొక్క వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది మెయిన్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద ఆధారపడుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీలో చెప్పుకోవచ్చు. ఇందుకు ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఏ విధంగా ఆ యొక్క లైనస్ పౌలింగ్ అనేది ఈ యొక్క ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ని ఇప్పుడు ఒక ఆటం తీసుకున్నట్లయితే ఆ ఆటంలో వ్యాలెన్స్ ఆర్బిటల్ అనేది ఉంటుంది. ఆ వ్యాలెన్స్ ఆర్బిటల్ లో అన్పైర్డ్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. అన్పైర్డ్ ఎలక్ట్రాన్ అంటే అది బాండింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని అర్థము. ఒక ఆటంలో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఆర్బిటల్ లో ఉండేటువంటి అన్పైర్డ్ ఎలక్ట్రాన్ అనేది ఇంకొక ఆటంలో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఆర్బిటల్ లో ఉన్నటువంటి అన్పైర్డ్ ఎలక్ట్రాన్ తో బాండ్ అనేది ఏర్పరుస్తుంది. అలా ఏర్పరిచేటప్పుడు వాటి మధ్య స్పిన్స్ అనేది ఎలా ఉండాలంటే ఆపోజిట్ స్పిన్ అనేది కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. సపోజ్ ఈ యొక్క వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అది హైడ్రోజన్ తీసుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ అనేది మరి హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 కాబట్టి దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నింపేటప్పుడు ఏమవుతుందంటే మనము అతి చిన్న ఆర్బిట్ అయినటువంటిది 1s, మన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేది 1 కాబట్టి 1s1 తీసుకోవచ్చు. సో ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ 1s1 అయితే ఇక్కడ మనం ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడేది ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ H2 మాలిక్యూల్. అంటే హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది ఏ విధంగా ఏర్పడతామని చూద్దాము. ఒక హైడ్రోజన్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది 1s1 అయితే అప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దాన్ని s ఆర్బిటల్ షేప్ స్పెరికల్ అని చేసినాము. మరి ఆ s ఆర్బిటల్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్ స్పిన్ అనేది కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇంకొక హైడ్రోజన్ ఉంది కదా సిమిలర్ గా, ఆ యొక్క హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ కూడా 1 అది కూడా స్టూడెంట్స్ లో మనం అంటే దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే 1s1 గా తీసుకోవచ్చు. మరి s ఆర్బిటల్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ అనేది ఎలా ఉండాలంటే ఆ ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ కి ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది ఆపోజిట్ స్పిన్ అనేది కలిగి ఉండాలా. ఇలా ఉంటేనే ఆ యొక్క వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారం ఆ బాండింగ్ అనేది పాసిబుల్ అవుతుందని చెప్పినారు. మరి అలా జరిగేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండేటువంటి ఈ బాండింగ్ జరిగినప్పుడు ఈ దాంట్లో ఉండేటువంటి ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మరి దీంట్లో ఉండేటువంటి ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ రెండు కలిసి బాండ్ లాగా ఏర్పడడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా హైడ్రోజన్ యొక్క మాలిక్యూల్ అనేది మనం ఏర్పడటం గమనించినాం. అంటే ఒక ఆటంలో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఆర్బిటల్ లో ఉన్నటువంటి అన్పైర్డ్ ఎలక్ట్రాన్ అనేది ఇంకొక హైడ్రోజన్ ఆటంలో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఆర్బిటల్ లో ఉన్నటువంటి ఆ యొక్క అన్పైర్డ్ ఎలక్ట్రాన్ రెండు కలిసి కోవలెంట్ బాండ్ ని ఏర్పరుస్తుంది. లేక మనము ఫార్మేషన్ ఆఫ్ H2 మాలిక్యూల్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఫార్మేషన్ ఆఫ్ Cl2 మాలిక్యూల్. ఇంకేనా ఈ వ్యాలెన్స్ బాండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయంటే 2 క్లోరిన్స్ అనేవి ఉన్నాయి. ఫార్మేషన్ ఆఫ్ Cl2 డిస్కస్ చేసేటప్పుడు 2 క్లోరిన్స్ అనేవి ఉన్నాయి. మనకు తెలుసు క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 17. అప్పుడు దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే 1s2 2s2 2p6 అంటే 10 ఎలక్ట్రాన్స్ పోతాయి. 7 ఉంటాయి కాబట్టి 2p6 3s2 3p 10 12 అండ్ 3p 5 ఎలక్ట్రాన్స్ మనం తీసుకోవచ్చు. క్లోరిన్ తీసుకున్నట్లయితే అప్పుడు దాన్ని షెల్స్ లో అంటే ఈ యొక్క ఆర్బిటల్స్ లో ఫిల్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇన్నర్ ఆర్బిట్స్ అవుతాయి కాబట్టి మనకు అవసరం లేదు. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అయినటువంటి p మాత్రమే తీసుకోండి. p అనేది 3 డిజిటెడ్ ఆర్బిటల్స్ కలిగి ఉంటాయి. px py అండ్
PZ అనేటువంటి 3 డిజనరేట్ ఆర్బిటల్స్ ఉంటాయి. అది కూడా 3px 3py అండ్ 3pz. మరి వాటిలో ఎలక్ట్రాన్స్ అని ఇచ్చినప్పుడు అకార్డింగ్ టు హూమ్స్ రూల్ మనం ఏం చేయాలా, మన దగ్గర ఉన్నటువంటి 5 ఎలక్ట్రాన్స్ అయినప్పటికీ కూడా ఈచ్ డిజనరేట్ ఆర్బిటల్ అనేది సింగిల్ గా ఫిల్ అయిన తర్వాత మనము పేరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో సింగిల్ గా ఇచ్చిన తర్వాత 3 ఫిల్ అయిన తర్వాత 2 బ్యాలెన్స్ ఉంటాయి కాబట్టి అది 3px ఒకటి ఫిల్ అవుతుంది, 3py ఒకటి ఫిల్ అవుతుంది చెప్పొచ్చు. సో ఇక్కడ అకార్డింగ్ టు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినప్పుడు అక్కడ అన్పైర్డ్ ఎలక్ట్రాన్ అనేది క్లోరిన్ లో ఎక్కడ ఉందంటే 3pz ఆర్బిటల్ లో ఉంది తీసుకోవచ్చు, 3pz ఆర్బిటల్ లో. సిమిలర్ గా ఇంకో క్లోరిన్ లో కూడా అదే విధంగా 3pz అనేటువంటి ఆర్బిటల్ లో వాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుందని చెప్పొచ్చు. మనం డిస్కస్ చేసిన దాని ప్రకారము p ఆర్బిటల్ యొక్క షేప్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. p ఆర్బిటల్ యొక్క షేప్ అనేది విధంగా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ నోన్ as px అండ్ ఇది py అండ్ pz ఆర్బిటల్ గా తీసుకోవచ్చు. అంటే p ఆర్బిటల్ యొక్క షేప్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క క్లోరిన్ లో ఎక్కడ ఆ యొక్క అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉందంటే pz అనే దాంట్లో అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంది తీసుకోవచ్చు. మరి ఆ pz ఉన్నటువంటి అన్పైర్డ్ ఎలక్ట్రాన్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇంకో క్లోరిన్ లో కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఆ క్లోరిన్ కూడా మనం చూసుకుంటే సరిపోతుంది. సో px ఆర్బిటల్, ఇది pz ఆర్బిటల్ అండ్ py ఆర్బిటల్. సో ఇక్కడ కూడా ఆ యొక్క హోమోక్లోరిన్ లో ఉన్నటువంటి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే pz ఆర్బిటల్ లో ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏర్పడేటువంటి బాండ్ ఏంటిది అంటే ఈ క్లోరిన్ లో ఉన్నటువంటి 3pz ఇంకో క్లోరిన్ లో ఉన్నటువంటి 3pz ఆర్బిటల్స్ మధ్య బాండ్ అనేది ఏర్పడుతుంది. మరి ఆ ఏర్పడినటువంటి బాండ్ ఏంటంటే సిగ్మా బాండ్ గా చెప్పుకోవచ్చు. మరి ఆ క్లోరిన్ మాలిక్యూల్ అనేది ఏర్పడేటప్పుడు ఏం చేయొచ్చు అంటే సిగ్మా 3pz అండ్ 3pz కి మధ్య బాండ్ అనేది ఏర్పడుతుంది చెప్పుకోవచ్చు. అంటే లేకపోతే సింపుల్ గా 3 అనేది మీరు రిప్రజెంట్ చేయకపోయినా సిగ్మా pz అనేది ఒక బాండ్ అనేది మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందంటే థర్డ్ ఆర్బిటల్ లో ఉంది మనము చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఫార్మేషన్ ఆఫ్ క్లోరిన్ మాలిక్యూల్ కూడా మనము తీసుకోవచ్చుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎన్ని బాండ్స్ ఏర్పడినాయంటే ఫార్మేషన్ ఆఫ్ క్లోరిన్ లో సింగిల్ బాండ్ అనేది ఏర్పడిందిగా చెప్పుకోవచ్చు. ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్ అంటే ఇక్కడ N2 మాలిక్యూల్ రెండు నైట్రోజన్స్ అనేవి ఉన్నాయి. మనకు తెలిసిన ప్రకారం నైట్రోజన్ యొక్క ఆటోమిక్ నెంబర్ 7 కాబట్టి ఆ నైట్రోజన్ యొక్క 7 ఆటోమిక్ నెంబర్ ప్రకారం దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే 1s2 2s2 అండ్ 2p4 గా తీసుకోవచ్చు. 2p3 1s2 2s2 అండ్ 2p3 2 to 4 3 7 ఎలక్ట్రాన్స్ గా తీసుకోవచ్చు. మరి ఇంకొక నైట్రోజన్ కూడా ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా 1s2 2s2 అండ్ 2p3. ఈ రెండు కూడా ఇన్నర్ ఆర్బిటల్స్ గురించి మనకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు రెండు నైట్రోజన్స్ లో. మరి వాలెన్స్ ఆర్బిటల్ అయినటువంటిది ఏంటంటే 2p. మనకు తెలుసు p ఆర్బిటల్ లో 3 డిజనరేట్ ఆర్బిటల్స్ ఉంటాయి. అది 2px 2py అండ్ 2pz. అంటే px py pz కానీ ఎక్కడ ఉందంటే 2 లో ఉంది కాబట్టి 2px 2py 2pz తీసుకుంటున్నాము. మరి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు హూమ్స్ రూల్ ఈచ్ ఆర్బిటల్ మస్ట్ బి సింగిల్లీ ఆక్యుపైడ్ కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ అక్కడికి ఇచ్చేయడము జరుగుతుంది. అంటే ఈ నైట్రోజన్ లో 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయంటే వాలెన్స్ ఆర్బిటల్ అయినటువంటి 2p లో ఉన్నాయని చెప్పవచ్చు. సిమిలర్ గా ఈ నైట్రోజన్ లో కూడా అదే విధంగా 3 డిజనరేట్ ఆర్బిటల్స్ అనేవి ఉంటాయి. 2px 2py అండ్ 2pz. అదే విధంగా ఇక్కడ కూడా 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అని చెప్పవచ్చు. సో ఒకసారి మనం గమనించినట్లయితే ఈ నైట్రోజన్ కి బాండ్ అనేది ఏర్పరిచినప్పుడు నైట్రోజన్ యొక్క వాలెన్స్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ p ఆర్బిటల్ కాబట్టి p ఆర్బిటల్ షేప్ ని మనం డ్రా చేసుకోవచ్చు. మరి ఇక్కడ p ఆర్బిటల్ మనం చూసినట్లయితే ఎక్కడెక్కడ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే px లో ఒక వాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది అండ్ ఇది px, ఇది pz, ఇది py లో అంటే py లో ఒకటి ఉంది, pz లో కూడా ఒక వాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది. సిమిలర్ గా ఇక్కడ ఇది px py అండ్ pz ఆర్బిటల్ తీసుకుంటారైతే px ఆర్బిటల్ ఒకటి ఉంది అండ్ py లో కూడా ఒకటి ఉంది అండ్ pz ఆర్బిటల్ కూడా ఒక వాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే px కి మధ్య ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా
పీజెడ్కి మధ్య కూడా ఒక బాండ్ ఏర్పడుతుంది. సిమిలర్గా పీవైకి మధ్య కూడా ఒక బాండ్ ఏర్పడుతుంది చెప్పవచ్చు. సో ఇక్కడ ఏమైపోతుందంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ అంటే ఏర్పడినాయి, అంటే మల్టీ బాండ్స్ ఏర్పడినాయి. అవి ఏంటంటే 3 బాండ్స్ ఏర్పడినాయి. ఇక్కడ పిఎక్స్ అంటే 2px అంటే ఒక నైట్రోజన్ 2px, ఇంకొక నైట్రోజన్ 2px మధ్య ఒక బాండ్ ఏర్పడింది. అండ్ 2py మధ్య ఒక బాండ్, అంటే 2pz మధ్య కూడా ఒక బాండ్ ఏర్పడింది అనిపించు. అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ ఏర్పడినాయి కాబట్టి ఇలా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదటిగా ఏర్పడేటువంటి బాండ్ ఏదైతే ఉందో అది సిగ్మా 2px ఉంది కదా, ఆ బాండ్ అనేది సిగ్మా బాండ్ ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా మన ప్రయారిటీ ఏ బాండ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు అంటే సిగ్మా బాండ్. అందుకంటే ఆ సిగ్మా బాండ్ అనేది ఈ న్యూక్లియస్ కి ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అయితే, లేకుంటే ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ ఇంకా దాని యాక్సిస్ మీదుగా ఈ ఓవర్లాప్ అయితే కాబట్టి హెడ్ టు హెడ్ ఓవర్లాప్ కానీ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ ఓవర్లాప్ కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సిగ్మా బాండ్ ఏర్పడుతుంది. సిగ్మా బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్ గా చెప్పుకోవచ్చు. సిగ్మా బాండ్ ఏర్పడిన తర్వాత మనకి ఏమవుతుందంటే పై బాండ్ అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఆ పై బాండ్ ఏ విధంగా ఏర్పడినాయి అంటే ఈ యొక్క 2pyకి 2pzకి పై బాండ్స్ అనేవి మనం ఏర్పడినాయిగా చెప్పుకోవచ్చు. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్, తర్వాత మనము ఫార్మేషన్ ఆఫ్ O2 మాలిక్యూల్ అనేది ఒకసారి గమనిద్దాం. మాలిక్యూల్ చూస్తున్నప్పుడు అక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8 కాబట్టి మరి దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు 1s2 2s2 అండ్ 2p4 గా తీసుకోవచ్చు. ఇవి రెండు ఇన్నర్ ఆర్బిటల్స్ కావచ్చు, దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ అయినటువంటి 2p నే మనం డిస్కస్ చేయాలా. 2px 2py అండ్ 2pz అనేటువంటి 3 డిజనరేట్ ఆర్బిటల్స్ ఉన్నాయి. వాటిలో మనం ఫిల్ చేయాల్సినటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 4. మరి అకార్డింగ్ టు గున్స్ రూల్ ఈచ్ ఆర్బిటల్ మస్ట్ బి సింగిల్లీ ఆక్యుపైడ్ అండ్ దెన్ పేరింగ్ స్టార్ట్స్ కాబట్టి ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడ px ఆర్బిటల్ లో ఫిల్ అవుతుంది. అండ్ సిమిలర్ గా లో హైడ్రోజన్ తీసుకున్నప్పుడు ఒక ఆక్సిజన్ కూడా 1s2 2s2 2p4 అవుతుంది. ఇవి ఇన్నర్ ఆర్బిటల్స్ కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేయము. అండ్ 2p4 అనేది అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ కాబట్టి ఆ p ఆర్బిటల్ లో 2px 2py అండ్ 2pz అనేటువంటి ఇన్నర్ మోస్ట్ డిజనరేట్ ఆర్బిటల్స్ ఉన్నాయి. వాటిలో మనం 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇచ్చేటప్పుడు ఈచ్ ఆర్బిటల్ సింగిల్ గా ఇచ్చిన తర్వాత 2px అనేది పెయిర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్ O2 మాలిక్యూల్లో ఏటి మధ్య బాండ్స్ ఏర్పడుతుందంటే ఈ px అనేది ఆల్రెడీ పెయిర్ అయినాయి కాబట్టి వాటి మధ్య బాండ్స్ ఏర్పరచదు. అంటే ఇక్కడ అన్పెయిర్డ్ ఆర్బిటల్స్ అనేవి 2py 2pz అనేది ఉంది, అక్కడ 2py 2pz అనేది ఉంది. సిమిలర్ గా ఈ ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లో ఈ 2py కి మధ్య అండ్ ఈ 2pz కి మధ్య ఆ యొక్క బాండ్ అనేది ఏర్పడుతుందిగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆక్సిజన్ కూడా 2 బాండ్స్ ఏర్పడుతుంది కాబట్టి మొట్టమొదటిగా ఏర్పడాల్సినటువంటి బాండ్ ఏంటంటే సిగ్మా బాండ్ గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఈ యొక్క మాలిక్యూల్స్ చూసిన తర్వాత ఈ యొక్క ఫార్మేషన్ ఆఫ్ బెరీలియం క్లోరైడ్ అనేటువంటి మాలిక్యూల్ ని మనము చూద్దాం. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ BeCl2 బెరీలియం క్లోరైడ్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు BeCl2 లో బెరీలియం అనేది సెంట్రల్ ఆటము. మరి బెరీలియం అనేది ఎంత ఆటమిక్ నెంబర్ కలిగి ఉందంటే 4. క్లోరిన్ అనేది ఎంత ఆటమిక్ నెంబర్ కలిగి ఉందంటే 17 గా చెప్పుకోవచ్చు. మరి బెరీలియం అనేది సెంట్రల్ ఆటం కాబట్టి దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చూసినప్పుడు 1s2 2s2 గా తీసుకోవచ్చు. మరి క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ చూసినాం కాబట్టి 1s2 2s2 2p6 3s2 3p5 గా మనం తీసుకోవచ్చు. 2 4 10 12 15 17. ఓకే, ఈ క్లోరిన్ యొక్క ఆటమిక్ నెంబర్ అనేది 17 ప్రకారం అర్థం చేసినట్లయితే వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది 3p5 అనేటువంటి ఆర్బిటల్ మనం 3p లో గమనించవచ్చు 5 అనేది. మరి ఈ బెరీలియం చూసినప్పుడు 1s2 2s2 అనేది ఉంది కదా, ఆ యొక్క 1s అనేది కంప్లీట్ గా ఫిల్ అయింది, 2s అనేది కూడా కంప్లీట్ గా ఫిల్ అయింది. కాబట్టి మనం దీని గురించి ఎలక్ట్రానిక్ కాంబినేషన్ ప్రకారం ఏం చెప్పొచ్చు అంటే బెరీలియం అనేది ఆ యొక్క వాలెన్స్ ఎలక్ట్రాన్స్ లేవు, మరి అది బాండ్ అనేది పాల్గొనడానికి ఆస్కారం ఉండదు కోవలెంట్ బాండింగ్ అని చెప్పొచ్చు. కానీ మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన కండిషన్ చూసినట్టయితే బెరీలియం అనేది 2 బాండ్స్ అంటే ఏర్పడుతుంది, దానికి వాలెన్స్ 2 అని చెప్పినారు. కానీ ఇక్కడ చూసినట్టయితే అలా లేదు కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేద్దామంటే దాని యొక్క ఆర్బిటల్స్ ఫిల్ చేసినప్పుడు 1s లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయింది అండ్ 2s లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయింది. మరి ఎక్కడ కూడా ఖాళీ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ కొత్తగా ఎక్సైటెడ్ స్టేట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్సైటెడ్ స్టేట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత
ఈ యొక్క 2s లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్సైట్ అయ్యేసి నెక్స్ట్ హైయర్ ఎనర్జీ స్టేట్ అయినటువంటి 2p లోకి వెళ్ళడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ 2s లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 2p లోకి వెళ్తే హైయర్ ఎనర్జీ స్టేట్ లోకి ఇక్కడ మిగిలిందంటే ఒకే ఎలక్ట్రాన్ మిగులుతుంది. అప్పుడు దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమైతుందంటే ఇది గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరిలియం. ఇప్పుడు రాసేది ఏంటంటే ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరిలియం తీసుకోవచ్చు. 1s2 మనం దాన్ని కలిగించలేదు, ఇక్కడ నుండి ఎలక్ట్రాన్ మూవ్ చేసినాం కాబట్టి 2s1 అండ్ ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ పోతే నెక్స్ట్ 2p ఆర్బిటల్ కాబట్టి 2p ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది చెప్పవచ్చు. సో ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరిలియం లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 2 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ 2 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఎక్కడెక్కడ ఉంటాయంటే 2s ఆర్బిటల్ లో ఒకటి అండ్ 2p ఆర్బిటల్ లో ఒక వాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది. అది కూడా ఎక్కడంటే 2px అనేది ఫస్ట్ ఫిల్ అవుతుంది. సో ఇక్కడ ఒక క్లోరిన్ తీసుకుంటారైతే ఆ క్లోరిన్ అనేది ఆ యొక్క వాలెన్స్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రకారం p లో లాస్ట్ అన్పైడ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉందని చెప్పొచ్చు. 3px 3py అండ్ 3pz. మరి ఒకసారి గమనించినట్లయితే 5 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఈచ్ ఆర్బిటల్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చినాము అండ్ ఆ తర్వాత మిగిలినటువంటివి పేరింగ్ అనేది ఇస్తే ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ అనేది అన్పైడ్ ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది ఏంటంటే 3pz. మరి ఇక్కడ ఉండేటువంటి ఏంటంటే ఆ 2s ఒకటి 2p ఒకటిగా చెప్పుకోవచ్చు అంటే 2px. ఇక్కడ బాండింగ్ అనేది ఏర్పడాల్సింది అంటే ఏ వీటి మధ్య ఏర్పడుతుందంటే ఈ 2s 3pz అనేటువంటి ఒక క్లోరిన్ కి ఇంకొక క్లోరిన్ ఉంటుంది కాబట్టి ఆ క్లోరిన్ యొక్క 3pz కి మరియు 2px కి మధ్య ఏర్పడుతుంది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏర్పడినటువంటి బాండ్స్ ఏంటంటే ఫస్ట్ సిగ్మా 2s అండ్ 3pz కి మధ్య ఒక బాండ్ ఏర్పడింది అండ్ రెండవ బాండ్ ఏర్పడుతుంది అంటే సిగ్మా 2px అండ్ 3pz కి మధ్య ఏర్పడుతుంది చెప్పవచ్చు. అంటే 2s 3pz కి మధ్య ఒక బాండ్ ఏర్పడుతుంది అండ్ 2px 3pz కి మధ్య ఒక బాండ్ ఏర్పడుతుంది చెప్పుకోవచ్చు. మరి 2s ఏంటంటే బెరిలియం ఉండేటువంటి స్టేట్ ఆర్బిటల్, 3pz అంటే క్లోరిన్ యొక్క ఆర్బిటల్, 2px బెరిలియం ఆర్బిటల్ అండ్ 3pz అంటే క్లోరిన్ యొక్క ఆర్బిటల్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా బెరిలియం తీసుకున్నట్లయితే 2 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఈ పక్క క్లోరిన్ లో ఉండేటువంటి వాలెన్స్ ఎలక్ట్రాన్ ఈ పక్క క్లోరిన్ లో ఉండేటువంటి ఒక వాలెన్స్ ఎలక్ట్రాన్ మధ్య బాండ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ బెరిలియం ఎక్కడ ఉంటుంది అంటే 2s లో ఉంటుంది, ఇది 2px లో ఉంటుంది, ఇవి 3pz లో ఉంటాయి, ఇవి 3pz లో ఉంటాయి. ఈ విధంగా బాండ్ అనేది ఏర్పడి ఈ క్లోరిన్ బెరిలియం క్లోరిన్ మధ్య బాండ్ యాంగిల్ అనేది 180 degrees వస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్బిటల్స్ వేరు వేరు ఆర్బిటల్స్. అది ఒకసారి ఏంటంటే 2s ఆర్బిటల్ ఒకటి అండ్ 2px ఆర్బిటల్ ఒకటి, రెండు వేరు వేరు ఆర్బిటల్స్ లో ఉండేటువంటి అన్పైడ్ ఎలక్ట్రాన్స్ అనేవి బాండింగ్ లో పాల్గొంటే ఒకే రకమైనటువంటి బాండ్ యాంగిల్ అనేది ఏ విధంగా వస్తుంది, ఒకే రకమైనటువంటి బాండ్ స్ట్రెంగ్త్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ డిస్కస్ చేయాలా. ఈ విధమైనటువంటి అంటే డిఫరెంట్ ఆర్బిటల్స్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో పాల్గొన్నప్పుడు సేమ్ బాండ్ యాంగిల్ రాదు. కానీ ఇలా చెప్పగలిగినాడు ఏంటంటే ఈ వచ్చేటువంటి మార్పుల్ని అంటే ఈ డిఫరెంట్ ఆర్బిటల్స్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ పాల్గొన్నా సేమ్ బాండింగ్ అనేది ఏ విధంగా వస్తుంది అనే కాన్సెప్ట్ ని హైబ్రిడైజేషన్ దాన్ని ఉపయోగించి చెప్పగలిగినాడు. సో నెక్స్ట్ క్లాస్ లో మనము ఏ విధంగా ఈ డిఫరెంట్ ఆర్బిటల్స్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ పాల్గొని సేమ్ బాండింగ్ వస్తుందో హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ తో మనం తెలుసుకుందాం.